పూర్వకాలంలో ఒక రాజ్యంలో రాజుగారు రాజ్య పర్యటనకు బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళే క్రమంలో ఒక సంత మీదుగా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఆ సంతలో రకరకాలవి అమ్ముతున్నారు. ప్రజలు రకరకాలవి కొనుక్కుంటున్నారు. అయితే రాజుగారు ఒక దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక చిలకల వ్యాపారి మంచి అందమైన చిలకను నమ్ముతున్నాడు. రాజుగారి కళ్ళు ఆ చిలకల మీద పడ్డాయి. 2 బోనులున్నాయి. 2 బోనుల్లో 2 అందమైన చిలకలున్నాయి. చూడటానికి అవి ఎలా ఉన్నాయంటే కవల పిల్లల్లాగున్నాయి. చిన్న తేడా గూడా లేదు. చిన్న వేరియేషన్ ఏమీ లేదు. 2 కవల పిల్లల్లాగున్నాయి. 2 చిలకలు చూడముచ్చటగా చాలా అందంగా ఉన్నాయి. రాజుగారి కళ్ళు వాటి మీద పడ్డాయి. ఈ చిలకల్ని మనం కొనుక్కొని వెళ్ళి రాజ్యంలో పెట్టుకుంటే బావుండు, అందమైనవిగా ఉన్నాయని అనుకున్నాడు. అనుకుని మంత్రిని ఆ చిలకల వ్యాపారి దగ్గరికి పంపించి రేట్ ఎంతో కనుక్కొని తీసుకొని రాపో అన్నాడు. మంత్రి ఆ చిలకల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, బాబు, చిలకలు ఎక్కడి నుంచి తెచ్చావు, చాలా అందంగా ఉన్నాయి, వీటి రేట్ ఎంత అంటే చిలకల వ్యాపారి అన్నాడు, అయ్యా, ఇదిగో ఈ బోన్లో ఉన్న చిలకేమో 100 రూపాయలు, ఈ బోన్లో ఉన్న చిలకేమో 10,000 రూపాయలు అని చెప్తే మంత్రికి ఏం అర్థం కాల. చూస్తే 2 ఒకటే సైజులో ఉన్నాయి. చూస్తే 2 ఒకటే రంగులో ఉన్నాయి. ఏ వేరియేషన్ లేదు. ఎందుకని రేట్లలో తేడా ఉంది? దీనికి ఏమైనా రోగం ఉందా? కొద్ది రోజుల్లో ఏమైనా చచ్చిపోయిద్దా ఈ చిలక? 2 ఒకటేగా ఉన్నాయి కదా, రేట్లలో ఎందుకు మార్పు ఉంది అని అంటే, రోగం అయితే ఏం లేదండి, దాని రేటు 100 రూపాయలు, దీని రేటు 10,000. మీకు కావాలంటే తీసుకొని వెళ్ళండి, కారణాలు ఏమని చెబుతాం మేము, దాని రేట్ అంతే అంటే. మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రాజా, ఒకదాని రేటు 100 రూపాయలంట, ఒకదాని రేటు 10,000 అంట అంటే. అదేంటి, 2 ఒకటేలాగా ఉన్నాయి కదా, సరే అవన్నీ మనకెందుకు, తక్కువ ఎక్కువ మొత్తానికి మంచి రేటుకి అయితే మనకు 2 దొరుకుతున్నాయి, 2 పట్టుకొచ్చి మన రాజ్యంలో పెట్టు అన్నాడు. సరే, ఆ 2 చిలకల్ని, ఆ 2 బోనుల్ని తీసుకెళ్ళి రాజ్యంలో పెట్టారండి. ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అయింది, తెల్లారింది. రాజుగారు కాస్తంత లేటుగా లేచి ఆ రాజ్యంలో, ఆ భవనంలో కాస్త అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వచ్చే దారిలో ఒక చిలకను పెట్టారు, మరొక గదిలో మరొక చిలకను పెట్టారు. ఆ దారి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఫస్ట్ లైన్లో ఉన్న చిలక నోరు తెరిచి రాజుగారితో మాట్లాడుతుంది. రాజుగారిని చూసిన వెంటనే ఆ చిలక అంటది, రాజు చిరంజీవి యగునుగాక, ఈ రాజ్యానికి ఇంత మంచి రాజునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. రాజు, నువ్వెప్పుడు చల్లగా ఉండాలి, ఏ శత్రువులు నీ మీద దాడి చేయకూడదు, బంగారం లాంటి మనిషి నువ్వు అని ఆ చిలక పొగుడుతుంటే రాజుగారికి ఏమీ అర్థం కాల. సహజంగా చిలకలు మాట్లాడితే మనకు తెలుసు కదా. ఆ ఆ చిలక ఆ విధంగా రాజుగారిని పొగిడి మాట్లాడుతుంటే రాజుగారు ఉబ్బి తబ్బిబ్బైపోయి మంత్రిని పిలిచి, మంత్రి, ఇది చూడవయ్యా, ఎంత చక్కగా మాట్లాడుతుందో, ఎంత చక్కగా పొగుడుతుందో, దీనికి ఏమైనా ఆహారం పెట్టారా? రాజా, ఇంకా పెట్టలేదు రాజా. బుద్ధుందా, బుద్ధి లేదా? త్వరగా దానికి ఆహారం పెట్టవయ్యా, పాపం ఆకలితో అల్లాడుతున్నట్టుంది అంటే. ఈ మాటలు విన్న చిలక, అబ్బబ్బబ్బా, ఎంత మంచి రాజు అయ్యా నువ్వు, ఒక ప్రాణిని నా కడుపు కూడా చూసి అన్నం పెట్టమన్నావు, నీలాంటోడి దగ్గరికి నేను రావటం నా జన్మ ధన్యం అంది. తొందరగా పోనాయన మంత్రి అన్నాడు. సరే, మంత్రి వెళ్ళి దానికి భోజనం పెట్టాడు, అది తింటుంది. రాజుగారు అలా కాస్త ముందుకు వస్తుంటే మరొక గదిలో మరొక చిలక ఉంది. దాని దగ్గరికి రాగానే అదేమంటుందో తెలుసా? ఒరే బుద్ధి లేని రాజా, దిక్కుమాలేని రాజా, ఇప్పుడేనా లేచేది? అసలు నువ్వేమి రాజువి? ఎన్నింటికి లేగవాలి? టైం ఎంతైంది? రాజ్యంలో ఉన్న వాళ్ళు తిన్నారా తినలేదో పట్టించుకో పని లేదా నువ్వు? ఛీ, నా దరిద్రం, నీలాంటోడి దగ్గరికి వచ్చాను నేను అంది. అది చెడబడ తిడుతుంది. ఈ రాజుగారికి కోపం వచ్చి అర్జెంటుగా ఈ చిలక నమ్మినోడిని పట్టకరండి రా అన్నాడు. మంత్రి పోయి ఆ చిలక నమ్మినోడిని పట్టుకొచ్చాడు. రాజుగారికి ఇలాంటి చిలకని అంటారా నువ్వు అమ్మేది? అది వెనక ముందు ఆలోచించకుండా, భయమో భక్తి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది రాజుగారిని.
రాజుగారు పిలుస్తున్నాడు రా అంటే వాడి గుండె గుబేలు అయిపోయింది. హడావుడిని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజు అడిగాడు, అరే ఒక చిలకేమో బంగారం లాగా చక్కగా గనపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, దాని మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా నాయన, మాయ సంతలో నుంచి, ఎలా పడితే అలా మాట్లాడుతుందంటే అప్పుడు ఇతను చెప్పాడు, రాజా అదేగా ముందున్న చిలక రేట్ ఎంత చెప్పండి, మీరు చెప్పండి. 10,000. దీని రేట్ ఎంత? నోరు తెరిచి చెప్పండి కాస్త. ఆ పొగిడిన చిలక రేట్ ఎంత అండి? 10 రూపాయల. ఇటు పక్కన ఎలా పడితే అలా మాట్లాడుతాను ఈ చిలక రేట్ ఎంత? పురుషులు కాస్త నోరు తెరిచి చెప్పండి. 100 రూపాయలు. ఆ రేట్లలోనే తేడా ఉంది కదండి. సరేలే కానీ ఈ రెండిట్లో ఈ వేరియేషన్ ఎందుకుందో నాకు చెప్పు అని అంటే, ఆ చిలకల వ్యాపారి చెప్తున్నాడు, ఏం లేదండి, ఆ ముందున్న చిలక ఉందే 10,000 రూపాయల చిలక, అది మంచి భక్తిపరుల కుటుంబంలో పుట్టి పెరిగిన చిలక. అది ఆ ఇంట్లో ఎప్పుడు భక్తి మాటలు ఉంటాయి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం ఉంటుంది, ఒకరిని ఒకరు ఘనపరుచుకోవడం ఉంటుంది, ఎప్పుడు లేచిన స్తోత్రాలు స్తుతులు దేవుని సంబంధించిన మాటలు ఆ ఇంట్లో వినబడతాయి. అది పుట్టిన కాడ నుండి వాళ్ళ మాట్లాడే మాటలు నేర్చుకుందండి. భార్య భర్తని ప్రోత్సహించి మాట్లాడిద్ది, భర్త భార్యని ప్రోత్సహించి మాట్లాడతారు. పిల్లలు అంటారు, అమ్మా నీ కడుపున పుట్టడం, ఈ ఇంట్లో నేను ఉండడం, అబ్బా నా జన్మ ధన్యం అమ్మా అని పిల్లలు అంటారు. ఆ తల్లిదండ్రులు అంటారు, మీలాంటి బంగారం లాంటి పిల్లలు నా కడుపున పుట్టడం మా ధన్యత అంటారు. ఈ మాటలన్నీ బాగా విని నేర్చుకుందండి. ఆ ఇంట్లో నుండి ఈ చిలకను కొన్నాను నేను. ఇది ఉందే 100 రూపాయలది, భక్తి లేని కుటుంబంలో పుట్టింది ఇది. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో తిట్లే, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో కొట్లాట్లే, ఒకళ్ళని ఒకళ్ళని కించపరుచుకొని మాట్లాడుకోవడం, ఒకళ్ళని ఒకళ్ళు తొలనాడి మాట్లాడుకోవడం, పొర్రపాటును కూడా అవతలోని ప్రశంసించి ఘనపరిచి మాట్లాడే బుద్ధి ఆ ఇంట్లో ఉన్న మనుషులకు లేదండి. ఇదేమో ఆ ఇంట్లో నుండి వచ్చిన చిలక, ఇదేమో ఈ ఇంట్లో నుండి వచ్చిన చిలక అండి. అందుకే రేట్లలో మార్పు. చిలకదే, రంగదే, వయసదే, హైట్ అదే, మాటలవే, కానీ అది పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి దాని విలువ మారిపోయిందండి అన్నాడు. ఈ మాటలు నేను మీకు చెబుతుండగానే మీరు తెలివైన వాళ్ళు కనుక మీకు ఒక సందేశం ఓపెన్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తిమోతి అనేవాడు ఎలాంటి ఇంట్లో పుట్టి పెరిగాడో తెలుసా? తల్లేమో యూదురాలు. తిమోతి తల్లి యునేకే దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డ. ఆమె ఒక యూదురాలు. వాళ్ళ నాన్నున్నాడు చూడండి, అతను ఒక గ్రీస్తు దేశస్థుడు. ఒక వైపేమో భక్తి కలిగిన మనిషి, మరొక వైపేమో భక్తి లేనోడు. తల్లేమో దేవుణ్ణి నమ్ముకొని యూదురాలు, దేవుణ్ణి ఆరాధించే మనిషి. తండ్రేమో విగ్రహారాధికుడు. అలాంటి కుటుంబంలో ఈ తిమోతి అనేవాడు పెంచబడ్డాడు. ఏమేమో జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనేమో విగ్రహారాధన చేస్తూ ఉంటాడు. అయితే గొప్ప విషయం ఏంటో చెప్పనా, ఆ ఇంట్లో తండ్రి ప్రభావం బిడ్డల మీద పడకుండా తన బిడ్డని ఒక ఆణిముత్యంలాగా పెంచుకుంది యునేకే తల్లి. పౌలు అంటాడు, నాయనా తిమోతి, నీ భక్తి జీవితం అద్భుతంగా ఉంది, నీ ప్రార్థనా జీవితం అద్భుతంగా ఉంది, నీలో ఉన్న విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం, నటన కాదది, లోపల ఒకటి బయట ఒకటి చూపించే మనిషివి కాదు నువ్వు. నీలో ఉన్న విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం. ఈ విశ్వాసం మొదట ఎక్కడుందో తెలుసా? నీలో లేకముందు మీ అమ్మలో ఉంది, అమ్మలో లేకముందు అవ్వలో ఉంది, అవ్వ నుండి అమ్మకు వచ్చింది, అమ్మ నుండి నీలోకి ఈ భక్తి, ఈ నది ప్రవహించింది అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో భార్య క్రైస్తవురాలే, భర్త క్రైస్తవుడే, కానీ బిడ్డలు ఎలా ఉంటున్నారండి? వాళ్ళ మాటలు ఎలా ఉంటున్నాయండి? వాళ్ళ పలకరింపులు ఎలా ఉంటున్నాయండి? వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందండి? చూడటానికేమో ఇద్దరు తెల్ల బట్టలు కట్టుకొని ఆదివారం వస్తే ఒక మంచి బైబిల్ తీసుకొని దేవుని మందిరానికే వస్తున్నారు,
కానీ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్న దేవుని పిల్లలు ఈరోజు ఎలా ఉంటున్నారండి? వాళ్ళ మాట బాగోవట్లేదు, వాళ్ళ చూపులు బాగోవట్లేదు, వాళ్ళ వ్యవహారం బాగోవట్లేదు, మనుషులను పలకరించే విధానంలో మార్పు ఉంటుంది. కారణం ఏంటి? పిల్లలు అలా తయారవ్వడానికి తల్లిదండ్రులే కదా కారణం. కొంతమంది ఏమో లోకానుసారంగా ఏకీబీకీగా బ్రతుకుతుంటే, కొంతమంది కుటుంబాల్లో మాత్రం బిడ్డలు ఆనిముత్యాల్లాగా బ్రతుకుతున్నారు. కారణం ఎవరంటారు? కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులేనండి. లోకంలో కూడా మనకు ఒక నానుడు ఉంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే మొట్టమొదటి టీచర్ ఎవరండి బిడ్డలకి? తల్లి. రెండవ స్టెప్లో టీచర్ ఎవరండి? తండ్రి. ఈ ఇద్దరిని దాటుకున్న తర్వాత స్కూల్కి వెళ్తాడు, అక్కడ గురువు పరిచయం అవుతాడు కదా. అయితే ఈరోజు ఈ తిమోతి ఇంతటి మహాభక్తుడుగా మారడానికి, అనేకులను ప్రభావితం చేసే ఒక బలమైన యోధుడుగా ఈ తిమోతి మారడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కాదు. అమ్మ, సోదరి వింటున్నావా? వాళ్ళ నాన్న అసలు కాదు. అతను మందిరానికి వచ్చేవాడు కాదు, విగ్రహారాధికుడు, లోకానుసారంగా బ్రతికే మనిషి. కానీ ఈ తల్లి, భర్త అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడో లేదో, ఇక పిల్లోని దగ్గర కూర్చోబెట్టుకొని తన భక్తికి సంబంధించిన మాటలన్నీ నూరిపోసేదండి. ఇటు పక్కనే చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఎప్పటి నుండి తెలుసు అంటండి? తిమోతికి లేఖనాలతో పరిచయం ఎప్పటి నుండి ఉందంటున్నాడు పౌలన్న? బాల్యము నుండే నీకు లేఖనాలతో పరిచయం ఉంది. చిన్న వయసు నుండే నీకు లేఖనాలతో పరిచయం ఉంది. చిన్న వయసు నుండి లేఖనాలతో తనకు పరిచయం ఉంది అని అంటే దీనికి కారణం ఎవరండి? అమ్మ. అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లోడికి, అరే మన దేవుడు జీవము కలిగిన యెహోవా, సృష్టికర్తరా ఆయనే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఇదిగో ఆయన మనకి ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ విధంగా బ్రతకమని చెప్పాడు అని చిన్నతనం నుండే పిల్లల్ని కూర్చోబెట్టుకొని, ఆ తిమోతిని కూర్చోబెట్టుకొని బాగా వాక్యాలు నూరిపోసిందండి. ఇక బిడ్డ పెరుగుతూ ఉండగానే ఒక శిష్యుడుగా మారిపోయాడు. ఎవరు శిష్యుడయ్యాడో తెలుసా? జీవము కలిగిన దేవునికి ఒక శిష్యుడిగా మారిపోయాడు తిమోతి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సోదరులారా, భార్య భక్తి లేనిదనుకో, నువ్వైనా భక్తిపరుడివే కదా. సోదరి, భర్త భక్తి లేనోడు అనుకో, నువ్వు భక్తురాలువే కదా, మనం భక్తులమే కదా. మరి మన పిల్లల్ని ఈ విధంగా కదా పెంచాల్సింది. పిల్లల్ని ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి అని అంటే ముందు అది ఎవరిలో ఉండాలండి? మొదట మనలో ఉండాలి. ఇప్పుడు ఆ చిలక అలా మాట్లాడడానికి కారణం ఎవరు? ఈ మాటలు ఆ ఇంట్లో ఉన్నాయి, ఈ వ్యవహారం ఆ ఇంట్లో ఉంది. ఈరోజు తిమోతి ఇలా భక్తి కలిగి నడుచుకోవడానికి కారణం ఏంటి? ఈ విశ్వాస ప్రవాహం అమ్మలో ఉంది, అమ్మమ్మలో ఉంది, అవ్వలో ఉంది. గనుక కుమారుడు అద్భుతమైన భక్తుడైపోయాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దామండి, మనం మన పిల్లల పట్ల తీసుకుంటున్న జాగ్రత్త ఏముంది? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, ఆస్తిపాస్తులు వెనకేస్తాం, బిడ్డలు భవిష్యత్తులో మంచిగా బ్రతకాలని కోరుకుంటాం, నిద్రపోతున్న వాళ్ళ గురించే కలలు కంటాం. తల్లిదండ్రులకు మొదట చెప్తున్నాను, ఈరోజు తల్లిదండ్రుల ప్రసంగం అనుకోమాకండి, పాయింట్లో వచ్చింది, ముందు కొన్ని మాటలు చెప్తున్నాను. ఈరోజు సెలవులు వచ్చినాయండి, పిల్లలకి సెలవులు వచ్చినాయి. పిల్లలకి సెలవులు వస్తే కొంతమంది క్రైస్తవ తల్లులు తండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్బా, ఎందుకు సెలవు ఇచ్చారా నాయన, ఈ స్కూలు అల్లాడిస్తున్నారు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, స్కూల్కి సెలవు ఇవ్వకుండా ఉంటేనే బాగుండు, ఇప్పుడు ఉండమన్న చోట ఉండట్లేదు, అల్లాడి చాకులు మేపుతున్నాడు, అనవసరంగా ఇచ్చారు సెలవులు, ఆ స్కూల్ పెట్టాల్సింది అని లోపల అనుకుంటూ బయటికి సనుగుతూ గొనుగుతూ పిల్లల్ని కొడుతూ తిడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారో తెలుసా? వీడి నోటికి తాళం ఎలా వేయాలి, వీడి కాళ్ళకి తాళం ఎలా వేయాలి, వీడి చేతులకు తాళం ఎలా వేయాలి. ఆ రోజుల్లో నా చిన్నతనంలో సెంటర్ ఫ్రెష్ అనేది ఒకటి ఉంది.
చిన్న బబుల్ గమ్. వాడు యాడిచ్చేటప్పుడు అంటాడు, సెంటర్ ఫ్రెష్ మీ నోటికి తాళం వేస్తుంది అన్న. విన్నారా? ఒకడు లొల్లడా మాట్లాడుతూ ఉంటాడు, వాడు ఆపలేం. ఒక సెంటర్ ఫ్రెష్ ఓపెన్ చేసి నోట్లో వేస్తే ఇగోడు మాట్లాడు అంటాడు యాడ్లో, సెంటర్ ఫ్రెష్ మీ నోటికి తాళం వేస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు ఎలా అలవాటైపోయారో తెలుసా? వీడి కాళ్ళకి చేతులకి వీడి కళ్ళకి తాళం వేయాలి, వీడు ఒక పక్షవాతం వచ్చిన రోగిలాగా మంచాన పడి అతుక్కుపోవాలి, పొర్రపాటును కూడా మనల్ని కదిలించకూడదు అని అంటే వాడి మొఖాన ఒక సెల్ ఫోన్ పడేస్తే వాడు ఒక పెరాలసిస్ పేషెంటే. వాడి కాళ్ళు పనిచేయం, వాడి చేతులు పనిచేయం, పక్షవాతం వచ్చినట్టుగా మంచానికి అతుక్కుపోయి ఉంటాడు. ఒక సెల్ ఫోన్ వాడు మొఖాన కొడితే ఇక తల్లిదండ్రుల జోలి వాడు రాడు, వాడు మంచాన పడి ఉంటాడు. వాడికి పిల్లోడికి ఫోన్ ఇచ్చి అమ్మ నాన్న మరొక వైపు ఫోన్ చూసుకుంటా పిచ్చాపాటి మాటలు పెట్టుకుంటా అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకొని వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడమ్మా, 2 నెలల సెలవులు వచ్చినాయి, అరే దేవుడు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, పిల్లల్ని కాస్త దగ్గర కూర్చోబెట్టుకొని ఈ 10 నెలలు స్కూల్కి వెళ్ళి రకరకాల సబ్జెక్టులు నేర్చుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏవైనా భక్తి పాఠాలు నేర్పుదామంటే హోంవర్క్ ఇస్తున్నారు, అలా ఖాళీ ఉండట్లేదు. ఈ 2 నెలలు దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు అని కూర్చోబెట్టుకొని పని పాట కాస్త చక్కబెట్టుకొని వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని భయభక్తులు నేర్పుకుంటే ఎంత అద్భుతంగా ఉండిద్దండి. కూర్చోబెట్టుకొని కథలు, బైబిల్ కథలు చెబితే ఎంత అద్భుతంగా ఉండిద్ది. ఈరోజు పిల్లలు అంటున్న మాట ఏంటో తెలుసా? మాకు బోరు కొడుతుంది మమ్మీ, మాకు బోరు కొడుతుంది డాడీ, మాకు సెల్ ఫోన్ ఇవ్వండి, కార్టూన్ బొమ్మలు పెట్టండి, లేదా మమ్మల్ని అలా బయట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రానివ్వండి, మాకు బోరు కొడుతుంది. సెల్ ఫోన్ పెడితే మాత్రం బోరు కొట్టట్లే. ఏం పిల్లల గురించి అంత శ్రద్ధ తీసుకొని కాస్త కూర్చోబెట్టుకొని భక్తి నేర్పుకుంటే రేపు భవిష్యత్తులో ప్రయోజకులు అయ్యేది ఎవరండి? మన బిడ్డలే కదా. ఏమి నేర్పుతున్నారు? వాళ్ళ చిన్న చిన్న మెదడుల్లోకి ఏమి నింపుతున్నారు? ఏ సబ్జెక్టు వెళ్ళనిస్తున్నారు? పనికిరాని పిచ్చి పిచ్చివి వాళ్ళ చేతికిచ్చి చిన్నతనం నుండి వాళ్ళని భ్రష్టు పట్టిస్తుంది ఎవరండి? తల్లిదండ్రులే కాదా? అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు, కూర్చొని చిలక్కి చెప్పినట్టు కొన్ని మాటలు నేర్పుకునే తత్వం లేదు. ఆ స్కూల్కి ఎందుకు సెలవులు ఇచ్చారా బాబు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో, వీడిని ఒక క్యారేజ్ ఇచ్చి బడికి పంపితే సాయంత్రం దాకా మనల్ని గదిలిచ్చరు. ఒక యాంత్రికమైన జీవితం అయిపోయిందండి. సరే, లోకంలో ఉన్న వాళ్ళంటే తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకి ఒక గురి గమ్యం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందండి మనకి? బాల్యము నుండే నీ బిడ్డలకు సృష్టికర్తను స్మరణకి తీసుకొనిరా. చిన్న వయసు నుండి వాక్యాన్ని నూరిపోయి తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే బిడ్డలు ప్రార్థనాపరులు అవుతారండి. తల్లిదండ్రులు భక్తిపరులైతే పిల్లలు భక్తిపరులు అవుతారండి. తల్లిదండ్రులు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటే పిల్లలు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటారండి. తల్లిదండ్రులు విధేయత కలిగిన వాళ్ళైతే ఆ విధేయత పిల్లల్లో ఉండిద్దండి. కూర్చోబెట్టుకొని కథలు చెప్పాలండి. ఏ కథలు చెప్పాలి? బైబిల్ కథలు చెప్పాలి. నా చిన్నతనంలో మా తాత దగ్గరికి వెళ్ళి, సెల్ ఫోన్లు అవి ఉండేవి కాదు కదా, మీరు కూడా అడిగే ఉంటారు, తాత ఒక కథ చెప్పవా, బామ్మ ఒక కథ చెప్పవా అని. మీలో ఎంతమంది మీ తాతలు తండ్రులను అడిగారు చెప్పండి? మీ చిన్నతనంలో తాతల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పవా ఎంతమంది అడిగారు? ఫుల్గా ఎత్తండి చేతులు. అప్పుడు తల్లిదండ్రులు తాతలు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక మంచి కథ, మోటివేషనల్ ఉన్న ఆ కథ తీసుకొని, విలువలతో కూడిన ఒక కథ తీసుకొని చక్కగా చెప్తుంటే అది విని నేర్చుకొని జీవితంలోకి తీసుకొని బ్రతుకులు మార్చుకున్న సందర్భాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయండి. వాస్తవమా కదా? ఈరోజు కథ చెప్పవా కాదు, సెల్ ఫోన్ ఇవా అమ్మా, మమ్మీ సెల్ ఫోన్ ఇవా. వాడు అడగటం కూడా కాదు, వాడు నోటికి తాళమే. ఇంకొక తాళం చేసి తాళం తిప్పటం లేదు, కానీ ఇక వాడికి తాళం వేసినట్టే. ఏటూ పోతుంది, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, పిల్లల పట్ల బాధ్యత, భక్తి. అటు చూడండి, ఒకడు ఏడుస్తున్నాడు.
కొద్ది రోజుల్లో మీ పిల్లలు అలా కాబోతున్నారు. నవ్వటం కాదు, కొద్ది రోజుల్లో అలా మెంటల్ పేషెంట్లు అయ్యి పిచ్చోళ్ళలాగా మారబోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్నకి అప్పుడు జ్ఞానోదయం అయింది. అరే రే వీడికి పిచ్చి బాగా ఎక్కిందని అప్పుడు ఫోన్ తీసుకున్నారు. అప్పటికి ఎక్కింది వాడికి, మైండ్ పోయింది, పిచ్చి పట్టిపోయింది. మైండ్ పోయి వాడికి సెల్ ఫోన్ లేకపోయినా సెల్ ఫోన్ ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడు వాడు. ఇలాంటి పిల్లలు ఎంతమంది అండి? ఇలాంటి పిల్లలు ఎంతమంది అండి? ఈరోజు నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే నాకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. నేను వాళ్ళకి సాధన చేసుకోవడం నేర్పకుండా ఈరోజు నేను మీకు ఈ మాటలు చెప్పట్లా. నాకు ఇచ్చిన బిడ్డల్ని కూర్చోబెట్టుకొని నేను ఎలా భక్తిలో దేవుని మాటలు చెప్పుకుంటూ ఉన్నానో మీరు కూడా, మనం కూడా అలా సాధన చెయ్యాలి అని చెబుతున్నా. శాస్త్రులు పరిచయల్లాగా మొయ్యలేని భారాలు బిడ్డల మీద మోపి చిటికిన వేలుతో కూడా కదిలించలేని రకమేం కాదులేండి. మేము ట్రై చేస్తున్నాం, అంత తేలికేం కాదు. పిల్లల్ని ఒక గాడిలో పెట్టుకోవడం అంటే సెల్ ఫోన్ ఇచ్చి వాడిని పెరాలసిస్ పేషెంట్ని చేసినంత తేలికేం కాదు. వాళ్ళకి వినరు, వాళ్ళకి అర్థం కాదు, చెప్పినవి బొర్రకెక్కవు. ఓర్పుగా సహనంగా కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. 7 అంశాల ప్రార్థన మనం పిల్లలకి నేర్పుకోవాలి. బైబిల్లో భక్తుల పేర్లను పిల్లలకి నేర్పుకోవాలి. ఇదిగో కూర్చొని దేవుని మందిరంలో ఏదైనా వాక్యం జరిగితే మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడతా పాడతా, మందిరంలోనే ఆడతా పాడతా విన్న మాటలు మిమ్మల్ని తిరిగి ప్రశ్నలు అడగాలి కొన్ని. ఎవరైనా మీ పిల్లలు మీతో పాటు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, డాడీ ఈరోజు శాల్యమన్న ఇలా వాక్యం చెప్పాడు కదా, నాకు ఒక డౌట్ వచ్చిందని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అక్కడ కూర్చొని కూడా వాడికి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టావు నువ్వు. ఎందుకు? అది లేకపోతే వాడు మాట ఎండు, బంగారం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు. కొంతమంది బిడ్డలు ఉన్నారండి. మా అమ్మాయి ఉంది, బొడ్డమ్మాయి. నాకు 2 పిల్లలు, బొడ్డమ్మాయి ఒక అమ్మాయి ఉంది. మాదిరి కోసం చెప్తున్నాను, అతిశయం కోసం కాదు. వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా. ఒకరోజు అడిగింది, డాడీ నాకు ఒక వింతైన డౌట్ వచ్చింది డాడీ అంది. చూస్తే ఎంత ఉంది, వింతైన డౌట్ అనే మాట పడింది. ఏంటా అని, ఏందమ్మా అన్న. ఏం లేదు, మనందరం యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం. మరి యేసయ్య ఏంది మోకరించి ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్య ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు డాడీ అని అడిగింది. నేను చెప్పానమ్మా, యేసయ్య కూడా డాడీ ఉన్నాడు, నీకు డాడీ నేను కదా, యేసయ్య కూడా డాడీ ఉన్నాడు. మాదిరి కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఇలా తండ్రితో మాట్లాడాలి, ఇలా శక్తి పొందుకోవాలి అని మోకరించి డాడీతో మీరు నాతో మాట్లాడినట్టు యేసయ్య మాట్లాడుకుంటున్నాడమ్మా అని చెప్పాను. ఆహా ఓకే అని పక్కెళ్ళి. మళ్ళీ ఒకరోజు నేనే వాక్యం చెప్పా. ఏమని వాక్యం చెప్పాను తెలుసా? పోరాటాలు ఉండాలి, పోరాటాలు ఉంటేనే మనం జీవితంలో స్థిరంగా ఉండగలుగుతాం, పోరాటాలు ఉంటేనే మనం కిరీటాన్ని పొందుకోగలుగుతాం, పోరాటాలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదని వాక్యం చెప్పా. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ నాకు డౌట్ అంది. ఏందమ్మా అన్న. ఇప్పుడు పోరాటాలు ఉండాలి, యుద్ధాలు ఉండాలని నువ్వు వాక్యం చెప్పావు, మరి అన్నయ్య నేను ఫైటింగ్ చేసుకుంటుంటే ఎందుకు ఆపుతున్నావు అని అడిగింది. ఏం చెప్పమంటారు నన్ను? ఇప్పుడు యుద్ధాలు ఉండాలి, పోరాటాలు ఉండాలి, సైతాంతో ఉంటేనే మనకి కిరీటం బహుమానం అన్నావు డాడీ, మరి అన్నయ్య నేను కొట్టుకుంటుంటే మాత్రం అడ్డొచ్చి ఎందుకు ఫైటింగ్ ఆపుతున్నావు? అమ్మా నేను చెప్పిన ఫైటింగ్ వేరు, మీరు చేసుకుంటున్న ఫైటింగ్ వేరు. ఆ ఫైటింగ్కి ఈ ఫైటింగ్కి చాలా తేడా ఉంది. మనం పోరాడున్నది శరీరాలతో కాదమ్మా, మనుషులతో కాదు మనం కొట్టుకునేది. మన పోరాటం సైతాన్ గడితో ఉండాలి. మీరిద్దరు కలిసి సైతాన్ గడి మీద పోరాటం చేయండి, నేను అస్సలు అడ్డం రాను, నేను ఇంకా మీకు సపోర్ట్ చేస్తాను. మళ్ళీ కూర్చోబెట్టుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు 4 మాటలు. నేను ఏదో పెద్ద యోధుని చెప్పట్లేదు, కానీ 2-3 సందర్భాలు గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా మీ పిల్లలు మిమ్మల్ని అడగగలిగితే దేవునికి స్తోత్రం, మీరు దేవుని కృపలో పాస్ అయినట్టేనండి. కొట్టు గట్టిగా చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నటువంటి ఒకరోజు మరి పిల్లలు ఇటు రండి, అబ్రహాం వాళ్ళ తాత పేరేంటి? ఎవరి పేరు? అబ్రహాం వాళ్ళ తాత పేరేంటి? మీరు చెప్పండి. ఇంతకు అబ్రహాం వాళ్ళ తాత పేరేంటి? అబ్రహాం వాళ్ళ తాత పేరంటే మత్తయ్య కాదు. ఏ అబ్రహాం? మీ పక్కింటో ఉన్న అబ్రహాం గురించి కాదు నేను చెబుతుంది, బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాం వాళ్ళ నాన్న పేరేంటి? మీరైనా నోరు తెరిచి చెప్పండి.
ఇస్సాకా అట్లా దేవుని మాటలో సంభాషణ, దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే చిన్నతనం నుండి వాళ్ళు భక్తులు అవుతారండి. ముందు మనలో ఉంటే, భక్తి మనలో ఉంటే అది పిల్లల్లోకి వచ్చింది. ఓ సోదరి దేవుని మందిరానికి వచ్చి, చిన్న చిన్న బిడ్డ ఉంది ఆ సోదరికి, యవనస్తురాలు, వచ్చిరాని నడక. ఆ బిడ్డను తీసుకొని ఒకరోజు మందిరానికి వచ్చిందండి. మందిరానికి వచ్చి ఆమె ఇక్కడ మోకరించింది. ఇక్కడ మోకరిస్తే ఆ పక్కనే వాళ్ళమ్మ తల మీద ముసుగేసుకొని మోకరిస్తే, ఆ పక్కనే వాళ్ళ అమ్మాయి పక్కనే ఒక చిన్న టవల్ ఉంటే ఆ టవల్ నెత్తి మీద వేసుకొని కూర్చొని మోకరిచ్చిందండి. నాకు భలే సంతోషం అనిపించింది. తల్లి మోకరిస్తే బిడ్డ కూడా మోకరించింది. దేవానికి స్తోత్రం ప్రభువా అనుకున్నాను. ఏదో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా?